మీరు చూస్తుంది ఆర్బీ న్యూస్. నేను సుప్రజ. ముందుగా ముఖ్యాంశాలు. రేగొండ మండల కేంద్రంలో బస్టాండ్ లేక ఇబ్బందులు పడుతున్న ప్రజల అవస్థలపై ప్రత్యేక కథనం. సోమవారం జయశంకర్ జిల్లా కలెక్టరేట్ను ముట్టడించనున్నట్లు తెలిపిన ఎంఆర్పీఎస్ నాయకులు. భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ను సోమవారం ముట్టడించనున్నట్లు దళిత సంఘాల నాయకులు తెలిపారు. ఏప్రిల్ 13న పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించిన ఘటనలో ఇప్పటికీ సరైన న్యాయం జరగలేదని దళిత సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. దీనికి నిరసనగా సోమవారం జిల్లా కలెక్టరేట్ను ముట్టడిస్తున్నట్లు వారు తెలిపారు. మొన్న 13న జరిగినటువంటి అంబేద్కర్ విగ్రహం కూల్చివేత ఘటన రేపు 14వ తారీఖు అనేటువంటి ఒకరోజు ముందు పంజాగుట్ట హైదరాబాద్లో జరిగినటువంటి సంఘటన మనం ప్రజలు అందరూ కూడా గమనించడం జరిగింది. నా దళిత సమాజమా, నా గిరిజన సమాజమా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా గౌరవనీయులు పెద్దలు మందకృష్ణ మాదయ్య గారు అంబేద్కర్ రాజ్యాంగానికి రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ని అవమానపరిచిన కేసీఆర్ ఇప్పుడు అవమానపరిచినటువంటి వ్యక్తులను ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేయకపోవడం కేసీఆర్కు సిగ్గుచేటుగా ఉందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తుంది. డేటు 22 తారీఖు 10 గంటలకు కలెక్టరేట్ ముందు అంబేద్కర్ వాదుల కలెక్టరేట్ ముట్టడి ఉన్నది కాబట్టి ఆ అంబేద్కర్ వాదులందరూ కూడా ఆ కలెక్టరేట్ ముట్టడిలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ. భూపాలపల్లి పట్టణంలో ఆదివారం క్రిస్టియన్స్ ఆధ్వర్యంలో ఈస్టర్ పండుగ వేడుకలు జరిగాయి. పట్టణ కేంద్రంలో భూపాలపల్లిలోని క్రిస్టియన్స్ ర్యాలీ నిర్వహించారు. ప్రపంచ శాంతి కోసమే యేసుక్రీస్తు కృషి చేశారని ఈ సందర్భంగా పాస్టర్ తెలిపారు. ఈరోజు యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి వెళ్ళే రోజు. యేసుక్రీస్తు వారి లోక పాపముల కొరకు మరి ప్రాణం పెట్టడానికి లోకానికి వచ్చారు. ఎందుకంటే మానవుడు మార్గం తప్పి తన ఇష్టం వచ్చిన పద్ధతిలో వెళుతున్నటువంటి పరిస్థితిని చూసి దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు మరి లోకానికి వచ్చారు. ఆయన ఏ పాపం ఎరగకుండా జన్మించి పరిశుద్ధ రక్తాన్ని చిందించి మానవుల పాపాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. కాబట్టి ఈరోజు మాకు విశేషమైన దినం. లోకమంతటి కొరకు ఆయన మరి పాపం పెట్టి ప్రాణం పెట్టి రక్తం కార్చి సెలవుకెక్కి శ్రమలన్నీ భరించి ఆయన మనుషులకు విడుదల చేయడం కొరకు, విడుదల కలగజేయడం కొరకు ఆయన ఈ లోకానికి వచ్చారని నమ్మి ఈ విధముగా మేము ప్రభుని గణపరుస్తున్నాం. జయశంకర్ జిల్లా కేంద్రంలో తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముఖ్య అతిథిగా విచ్చేశారు. మే 18న రామాంజపూర్ నాచారమ్మ జాతర వైభవంగా జరగనుందని తెలిపారు. ప్రభుత్వం మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను ఏ విధంగా నిర్వహిస్తుందో నాచారమ్మ జాతరను కూడా నిర్వహించాలన్నారు. దీనికి సంబంధించి నూతన కమిటీలను ఎన్నుకున్నారు. తెలంగాణ ప్రదేశ్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కేతిర్ రాజు జిల్లాధ్యక్షుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశము రేపు భవిష్యత్తులో వచ్చే నెల 18వ తారీఖు రోజున జరగబోయే ఎరుకల నాంచారమ్మ జాతర రామాంజపురంలో పెద్ద ఎత్తున భక్తులతో ప్రపంచంలోనే గిరిజన జాతరగా పేరుగాంచిన నాంచారమ్మ గత 800 సంవత్సరాల నుండి కాకతీయ కాలంలో ఏర్పడిన జాతరను గత 2 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు కేతిర్ రాజు గారి ఆధ్వర్యంలో ఇక్కడ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరుగుతుంది. దాని కార్యక్రమం ముఖ్య ఉద్దేశము ఈరోజు ఉత్సవ కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో దేశంలో ఉన్న ప్రతి ఏకలవ్యులు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ఎరుకల ముద్దు బిడ్డలు ఏకలవ్య వారసులు వచ్చే నెల 18వ తేదీన
నాంచారమ్మ జాతరకు వచ్చి వారి భక్తులు వారి కార్యక్రమాలు వారి మొక్కులు చెల్లించుకోవాల్సిందిగా కోరుతున్నాము. దీనికి ముఖ్యంగా మంత్రులు కూడా హాజరయ్యే అవకాశాలు ఉంది కాబట్టి ఎరుకల ప్రజలు గమనించాలి, మనం ఉనికిని చాటి చెప్పాలి. కేరుంగ కుర్రు నడుంగ రామంజపురం భవిష్యత్తుకు నంబర్ నాంచారమ్మ దేవతను సమ్మక్క సారలక జాతర లెక్క గుర్తింపు తెచ్చే విధంగా మనం ఏర్పాటు చేసుకోవాలని తెలియజేస్తూ తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులుగా నా పేరు కేతిరి రాజు. మరి దీనికి వచ్చే నెల 18వ తారీఖు 2019 నాడు జాతర జరగబోతుంది, ఎరుకల నాంచారమ్మ జాతర. మరి పోయిన సంవత్సరం కూడా చాలా ఉత్సవంగా ఎరుకలి సోదరిమణులు పెద్ద మొత్తంలో వచ్చి అమ్మవారికి కుంకుమ పసుపు కొబ్బరికాయలు బోనాలతో సమర్పించి మరి బ్రహ్మాండంగా జాతర జరుపుకున్నాం. మరి అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అన్ని నలుమూలల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎరుకల సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అమ్మవారి ఆశీర్వాదం పొందాలని చెప్పి ఈరోజు ఉత్సవ కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి దీనికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాయకులు కూడా, రాష్ట్ర అధ్యక్షులు కూడా, స్టూడెంట్ అధ్యక్షులు కూడా రావడం జరిగింది. మరి ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసుకుంటున్నాం. దయచేసి ఒకటే, నాంచారమ్మ వారసులు ఎవరైతే మన కురు సోదరులు ఉంటారో సోదరుమానులు ఉంటారో మరి పెద్ద మొత్తం మీద వచ్చి జాతరని విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకుంటాం. ఇళ్ల స్థలాలకు పట్టాలివ్వాలని 2 నెలలుగా బీజేపీ నాయకులు రిలే దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం అధికారులు స్పందించకపోవడం దారుణమని జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి రాంబాబు విమర్శించారు. భూపాలపల్లిలోని వివిధ కాలనీల్లో నివసిస్తున్న వారి ఇళ్ల స్థలాలకు పట్టాలివ్వాలని 71 రోజులు బీజేపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. అయినా సింగరేణి యాజమాన్యం కానీ నాయకులు కానీ స్పందించకపోవడం పట్ల బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి అసహనం వ్యక్తం చేశారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గత 71 రోజుల నుంచి స్థానిక మండల నేతలందరూ, జిల్లా నేతలందరూ ఇక్కడ కలిసి స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే సింగరేణి కార్మికుల కోసం కేటాయించినటువంటి స్థలాల్లో కృష్ణ కాలనీ కావచ్చు, సుభాష్ కాలనీ కావచ్చు, దాదాపు 4-5 కాలనీలకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ స్థలాలను కేటాయించి ఆ స్థలాలను వారికి పట్టా భూములు ఇవ్వలేనటువంటి ఈ నాయకులు, కనీసం ఇల్లు కట్టించలేనటువంటి నాయకులు మరి భారతీయ జనతా పార్టీ చేస్తున్న ఉద్యమాన్ని చూసి చూడనట్టి ఉదాసీనత వైఖరితో వ్యవహరిస్తున్న తీరు కేవలం వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం, వ్యాపార లబ్ధీల కోసం ఇవాళ చేస్తున్నటువంటి రాజకీయ డ్రామాలు, ఎత్తుగడలు, కప్పదాటుల రాజకీయ వ్యవహారాలను ప్రజలు చూస్తున్నారు. 71 రోజుల నుంచి చేస్తున్న ఉద్యమాన్ని కూడా పట్టించుకోకుండా కేవలం స్వలాభం కోసం జరిగే కార్యక్రమాలు తప్పితే ఈ కార్యక్రమాన్ని పట్టించుకున్న నాయకులు స్థానికంగా లేకపోవడం ఎమ్మెల్యే రమణారెడ్డి గారు సిగ్గుపడాల్సిన విషయం అని నేను భావిస్తూ ఉన్నాను. గత 70 రోజుల నుంచి బీజేపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నాం. సింగరేణి యాజమాన్యము ఏదైతే కాలనీ వాసులకు ఇంటి స్థలాలు ఇచ్చిందో వాటికి పట్టాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిరాహార దీక్ష కార్యక్రమాలను కొనసాగిస్తున్నాం. ఇప్పటికైనా కూడా సింగరేణి యాజమాన్యం, ఇక్కడ ఉన్నటువంటి నగరపాలక సంస్థ, అదేవిధంగా ఇక్కడ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు సుభాష్ కాలనీ, కార్నమర్స్ కాలనీ, జవహర్ కాలనీ, భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అన్ని కాలనీలకు సంబంధించినటువంటి ఇంటి స్థలాలకు వెంటనే పట్టాలు ఇవ్వాలని కోరుతున్నాం. ఈరోజు ఈ యొక్క నిరాహార దీక్షను మేము సంఘీభావం తెలపడం జరిగింది. ఇప్పటికైనా కూడా ఈ స్థలాలన్నిటికీ తక్షణమే పట్టాలిచ్చి సింగరేణి యాజమాన్యం ఇంటి స్థలాలకు సంబంధించినటువంటి యజమానులను ఆదుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రేగొండ మండలానికి ప్రత్యేక స్థానం ఉంది. కానీ మండల కేంద్రంలో ఇప్పటివరకు బస్టాండ్ నిర్మాణం జరగలేదు. రేగొండ మండలం అటు పరకాలకు ఇటు భూపాలపల్లికి మధ్య ఉన్న ప్రాంతం. భూపాలపల్లి జిల్లాలోనే పెద్ద మండలం. ప్రజలు తమ అవసరాల కోసం ఎటు వెళ్లాలన్నా రేగొండ నుండే రాకపోకలు సాగిస్తుంటారు. కానీ రేగొండలో మాత్రం ఇప్పటికీ బస్టాండ్ నిర్మాణం జరగలేదు. భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి, టేకుమట్ల, ఘనపురం, షాంపేట ప్రజలు నిత్యం రేగొండ ప్రాంతం నుండే రాకపోకలు సాగిస్తుంటారు. అయినా ఇక్కడ పాలకులు, అధికారులు మాత్రం బస్టాండ్ నిర్మాణంపై స్పందించట్లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. వర్షానికి తడుస్తూ, ఎండకు ఎండుతూ ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారి కోసం రోడ్డు విస్తరణ చేసి రోడ్డుకు ఇరువైపులా ఉన్న పెద్ద పెద్ద చెట్లను తొలగించారు. చెట్ల దగ్గర సేద తీరేవారు. కానీ ఇప్పుడు ఆ నీడ కూడా లేకుండా చేశారని ప్రయాణికులు చెబుతున్నారు. కనీసం టాయిలెట్స్ లేకపోవడంతో మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
ఇప్పటికైనా అధికారులు, రాజకీయ నాయకులు రేగొండలో బస్టాండ్ నిర్మాణం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. నూతనంగా ఏర్పడినటువంటి భూపాలపల్లి జిల్లా పాత వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి పరకాల భూపాలపల్లి జిల్లాను అనుసంధానం చేసినటువంటి రేగొండ జంక్షన్లో బస్టాండ్ లేకపోవడం ప్రజలు తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనవుతూ ఉన్నారు. కష్టాల పాలవుతున్నారని చెప్పుకోవాల్సిన సందర్భం. ఎందుకంటే ఇంతకాలం బస్టాండ్ లేకున్నా కూడా కొన్ని చెట్లు ఉండే రోడ్డుకి ఇరువైపులా ఆ చెట్ల నీడన ఉండి వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగించుకున్నటువంటి సందర్భం. ఈ మధ్యకాలంలో రోడ్డు వెడల్పు చేయటం మూలంగా చెట్లు తీసేసిండ్రు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి టాయిలెట్స్ కానీ మూత్రశాలలు కానీ లేకపోవటం మూలంగా విచక్షణ కోల్పోతున్నటువంటి సందర్భం. ఎన్నికలు వస్తూనే ఉన్నాయి, పోతూనే ఉన్నాయి. ఇలాంటి సందర్భాన్ని చూస్తున్నటువంటి స్థానిక నాయకులు కానీ, జిల్లా నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ రేగొండ బస్టాండ్ విషయంలో స్పందించకపోవడం చాలా శోచనీయంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎన్నికల మీదనే దృష్టి పెట్టి, గెలుపోవటంల మీదనే దృష్టి పెట్టి తెలంగాణను పాలిస్తున్నటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు కనీస అవసరమైనటువంటి రేగొండ మండల కేంద్రంలో కనీస అవసరమైనటువంటి బస్టాండ్ను మర్చిపోవటం సిగ్గుసేటుగా భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ఎన్నికల్లోనైనా ఈ బడ్జెట్లోనైనా లేకపోతే కనీసం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారైనా లేకపోతే ఇంతకుముందు ఉన్న వాళ్ళైనా ఎవరైనా కూడా దీని మీద స్పందించి ఇక్కడ టాయిలెట్స్కు కానీ లేకపోతే బస్టాండ్ కానీ చొరవ తీసుకొని నిర్మిస్తారని మేము కొంచెం ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.